ఆవగింజంత ఆ యొక్క విత్తనమును గురించి ప్రభువు మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ యొక్క విత్తనం ఏంటంటే, ఒక మనుషుడు అనగా మనుష్య కుమారుడు ఈ లోకానికొచ్చి మాట సెలవిస్తున్నాడు. ఏమనంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను ఆదుకుంటాను. నీవే నా బిడ్డవన్నప్పుడు, ప్రభువు చెంతకి వచ్చినప్పుడు, ప్రభు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తాడు. మిమ్మల్ని ఆదుకుంటాడు. మీకు ఒకవేళ స్వస్థత కావాలన్నా ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు స్వస్థత కలుగుతుంది. మీకు విడుదల కావాలన్నా ఆయన ఒక మాట సెలవిస్తే చాలు అది విడుదల కలుగుతుంది. ఆయన మాటలో అంత అర్థం ఉందనేది, అంత పవర్ ఉందనేది మనం గమనించాలి. అందుకనే ఆవగింజ చాలా ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని మనం గమనించాలి. అది చిన్న విషయంలో మనం వంటగదిలో వాడుకునే ఒక వాడికగా మనం తీసుకుంటాం గాని, ప్రభువు ఒక ఉన్నతంగా అది బైబిల్ గ్రంథంలో రాసి